ప్రతి స్టేట్మెంట్ రైట్. నేను చెప్పిన పాయింట్ మీకు అర్థం వచ్చోండి. తనుజ ఇక్కడ తనుజగా ఈ మధ్యకాలంలో నాకు నచ్చుతున్నది ఏంటంటే అవతల వాళ్ళు ఎంత సీరియస్గా ఎంత అలిగేషన్ వేస్తున్నా ఏమున్నా మధ్యలో డిస్టర్బ్ చేయదు, విని లాస్ట్లో ఇస్తుంది, అది బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఏమంటున్నట్టే ఇక్కడ నువ్వు గేమ్ ఆడడానికి వచ్చావు, అది కాకుండా ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, నేను ఎందుకు దూరుతున్నాను, అది ఇది మాట్లాడుతావు, అక్కడ అవి పక్కన పెట్టి ఫస్ట్ గేమ్ ఆడలేదా, నిన్ను లాస్ట్ గేమ్ ఆడకూడదనే సేఫ్ జోన్కి వెళ్ళాను, ఆడకుండానే సేఫ్ జోన్కి వెళ్ళాను, ఆడే కదా వెళ్ళాను. ఆ స్విమ్మింగ్ పూల్ టాస్క్లో పడుకున్నది కదా, అది కూడా ఆటే కదా, వాళ్ళు సపోర్ట్ చేసే టాస్కేనా, ఇప్పుడు పడుకోవాలి కదా కరెక్ట్గా, మెడ ఎత్తితే అవుట్ అవుతారు కదా, గుడ్. నెక్స్ట్ తనుజ, నువ్వు నా మాస్ గురించి అంటున్నావు, ఫస్ట్ నీ మాస్ గురించి చూసుకో. బ్యాక్ బిచ్చింగ్ గురించి ఇవి అన్నారంట, బ్యాక్ బిచ్చింగ్ నువ్వు చప్పట్లు అనేసి చేస్తున్నానని చెప్పి బ్యాక్ బిచ్చింగ్ కళ్యాణ్కి చెప్పకుండా మాట్లాడేది నువ్వు కన్ఫెషన్లో కూడా టెలికాస్ట్ చేసి చూపించారని ఆ పాయింట్ తీసుకొచ్చింది. రమ్య మాట్లాడదామా, సరే మాట్లాడదామా అనే పాయింట్ వచ్చింది సరే, అంటే ఆ పాయింట్ వస్తే